బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పశ్చిమాసియా యుద్ధంలో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు మృతి చెందారన్న వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇరాన్ చేసిన 100 మిసైళ్ల దాడిలో మృతి చెందారని ఇరాన్ ఆరోపిస్తుంది. ఈ నేపథ్యంలో నెతన్యాహు అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు. నేను చనిపోలేదు, బ్రతికే ఉన్నా అంటూ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు చనిపోయారని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతుంది. అయితే ఈ ఫేక్ ప్రచారం నేపథ్యంలో స్వయంగా ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు స్పందించారు. ఈ ప్రచారాన్ని ఖండిస్తూ ఇజ్రాయెల్లోని ఓ కేఫ్లో కాఫీ తాగుతూ మాట్లాడిన వీడియోని రిలీజ్ చేశారు. తాను చావలేదని, బ్రతికే ఉన్నానని ప్రపంచానికి చెప్పేందుకే ఈ వీడియో విడుదల చేశారు బెంజమిన్ నెతన్యాహు. దీంతో ఈ వీడియో వైరల్గా మారింది. కాగా 3 రోజులుగా బెంజమిన్ నెతన్యాహు మృతి చెందారని వార్తలు వైరల్ చేసింది ఇరాన్. కానీ ఇజ్రాయెల్ సర్కార్ ఖండించింది. ఇక ఇప్పుడు స్వయంగా బెంజమిన్ నెతన్యాహు వీడియో విడుదల చేసి ఇరాన్కు కౌంటర్ ఇచ్చాడు. אני מת על קפה, אתה יודע מה? אני מת על העם שלי. איך הם מתנהגים, פנטסטי. אתה רוצה לספור את מספר אצבעות? אתה יכול להראות לנו? פה. פה. ראית? יפה מאוד. לחיים. משהו של המסר לאנשים שיוצאים ומתאווררים? לצאת להתאוורר, אבל ליד מרחב מוגן. והעמידה שלכם היא מדהימה, נותנת כוח לי, לממשלה, לצה"ל, למוסד. אנחנו עושים דברים שאני לא יכול לשתף ברגע זה, אבל עושים דברים מכים באיראן חזק מאוד, גם ביום הזה, גם בלבנון, ממשיכים. אתם אומרים לי להמשיך? אני אומר לכולכם, גם אתם תמשיכו. תמשיכו להישמע להוראות פיקוד העורף, כל הזמן, להישמע להוראות פיקוד העורף, וגם לראשי הערים, להיות תמיד ליד מרחב מוגן. אנחנו נקל ככל שהדבר ניתן. ותודה לך על הקפה, הוא מצוין. אני לא יודע לגבי הקלוריות, זה נראה לי מסוכן מאוד. అయితే నెతన్యాహు చనిపోయాడని ఇప్పటికీ గట్టిగా చెబుతున్న ఇరాన్ అతడు కాఫీ తాగిన వీడియో కూడా ఏఐ అని చెబుతోంది. యుద్ధం భయంకరంగా జరుగుతున్న నేపథ్యంలో జాలీగా కాఫీ తాగే ఛాన్స్ ఉంటుందా అంటూ స్పష్టం చేస్తోంది ఇరాన్. మరి ఇందులో ఏది వాస్తవమో భవిష్యత్తే తేల్చనుంది. కాగా ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య యుద్ధం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. 2 వారాలుగా ఈ 3 దేశాల మధ్య యుద్ధం కొనసాగుతోంది. ఏఐ వీడియో అన్న వదంతులను కొట్టిపారేస్తూ నిన్న మరో వీడియోను రిలీజ్ చేశారు. తాను మాట్లాడిన ఫస్ట్ వీడియోలో 6 వేళ్లు ఉన్నాయని, రెండో వీడియోలో పలు స్క్రీన్ షాట్లు ఉన్నాయని తెలిపారు. తాను చనిపోలేదని, ఉగ్రవాదం అంతమయ్యే వరకు తాను బ్రతికే ఉంటానని నెతన్యాహు తెలిపారు. To the brave people of Iran, I wish you, as I do every year, a happy holiday season beginning with the Festival of Lights. It signifies the age-old belief of the Iranian people that light will triumph over darkness, that good will triumph over evil. This year, this holiday has special meaning. Celebrate it with your friends, your family, your loved ones. I take this opportunity to wish you a happy Nowruz, a year of freedom, a new beginning of hope to all of you, my dear friends. Nowruz Piruz. ఇక సోషల్ మీడియాలో వస్తున్న వరుస వీడియోల నేపథ్యంలో ఇరాన్ స్పందించింది. నెతన్యాహు ప్రాణాలతో ఉన్నారని ఇరాన్ ప్రకటించింది. గత కొంతకాలంగా ఆయనకు ఏమైందంటూ ప్రచారాలు, ఆయన ప్రాణాలతో ఉన్నాడా లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఇరాన్ ఈ ప్రకటన విడుదల చేసింది. పిల్లలను చంపే నేరస్తుడు బ్రతికే ఉన్నాడని, నెతన్యాహును వెతికి చంపుతామని ఇరాన్ పేర్కొంది.